హలో అప్కమింగ్ ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నేను బిజీగా అయిపోయాను ప్రిపరేషన్లో. ఆల్మోస్ట్ నేను ఎగ్జామ్ ఇప్పుడు చేశాను అనమాట, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్. అప్పుడు ఇన్ని రోజులు ఏం వీడియో చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరూ బాగా చదువుతున్నారని ఆశిస్తున్నాను. ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అవుతాయా లేవా అవేం ఆలోచించకండి, కష్టపడి చదవండి. ఎట్లా కాదన్నా 3-4 మంత్స్లో కన్ఫామ్ గ్రూప్ 1. ఒకవేళ గ్రూప్ 1 చెప్పలేము పోస్ట్ పోన్ అవుతా లేదా అని. గ్రూప్ 2 అయితే ఇంకో 3-4 మంత్స్లో ఎగ్జామ్ ఉంటుంది. అందువల్ల మీరు ఏంటంటే పోస్ట్ పోన్ ఇవన్నీ వదిలేసి ప్రశాంతంగా డైలీ కన్సిస్టెంట్గా చదవండి. నేను చెప్పేది ఏంటంటే కన్సిస్టెంట్గా మీరు 5 to 6 hours చదువుతూ ఉన్నారంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతా లేదా అది పక్కన పెట్టేసిన మీరు ఆ టైం కల్లా అన్ని సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుని రివిజన్స్ కూడా చేసుకోగలుగుతారు. అది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు మనం ఎట్లా మామూలు స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారంటే కన్సిస్టెన్సీ లేక, నెక్స్ట్ రివిజన్స్ లేక. ఇవి ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళు సక్సెస్ అవుతారనమాట. దానికి మించి ఏం ఎక్స్ట్రా ఏం ఉండదు. అందువల్ల ఏం చేయాలంటే మీరు కన్సిస్టెంట్గా 6 hours కన్ఫామ్ చదవండి. అది నేను చెప్పే మెయిన్ సజెషన్ అందరికీ. నేను ఎలా గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవి ఎలా క్లియర్ చేస్తున్నా అంటే కన్సిస్టెంట్ స్టడీ, డైలీ చదవాలన్నమాట మనం. లేదంటే ఎగ్జామ్ అనేది కష్టం. ఆ లాస్ట్ మూమెంట్లో ఏమవుతుందంటే టెన్షన్ వచ్చేస్తుంది. పేపర్ ఈజీగా టఫ్ మన చేతుల్లో ఉండవు. ఎవరైతే కన్సిస్టెంట్గా చదువుతారో వాళ్ళు మ్యాక్సిమం ఆ కట్ ఆఫ్ని క్రాస్ చేయగలుగుతారు అనమాట. అది గుర్తుపెట్టుకొని అందరూ జాగ్రత్తగా చదవండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ అనేది మనం చెప్పలేకపోతున్నాం. ఒక 3-4 డేస్లో అనేది మనం మ్యాక్సిమం అంతా అయిపోతుంది. లేదంటే 1 week ముందు హాల్ టికెట్స్ ఇస్తారు కాబట్టి ఒకవేళ అప్పుడు ఇవ్వకపోతే లేదంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.